అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని చోట్లలో ఈ ప్రభుత్వ ఆస్తులు అంటే ఈ శిలాఫలకాలు ధ్వంసం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించమని చెప్పిన దాని గురించి ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఇది రాజకీయ కక్షలు కార్పణ్యాలకు చోటు చేసుకునేటట్లుగా ఆలోచించి ఆ శిలాఫలకాలు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆస్తి నష్టం అవుతుంది కానీ వేరే విధంగా ఉండదు. దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే కన్నా ఈ శిలాఫలకాలు ఇవన్నీ ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళపైన రిలవెంట్ సెక్షన్స్ మేరకు కేసెస్ నమోదు చేయడం రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వాళ్ళు కూడా ఏదైనా ట్రబుల్ మాంగర్స్గా ఉంటే కానీ ఏదైనా మా దృష్టిలో ఉండి బౌండ్ ఓవర్ చేసి కానీ ఉంటే వాళ్ళకు ఇప్పుడు ఆ బౌండ్ ఓవర్ చేసిన విషయం పైన మండల తహసీల్దార్ దగ్గర బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ కూడా ఫోర్ఫిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికి మనం కూడా ఒక 41 మందిని మన తాడిపత్రి ఏసీకి సంబంధించి 41 మందివి గతంలో వాళ్ళు తహసీల్దార్ దగ్గర బౌండ్ ఓవర్ అయినారు. తర్వాత కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళది ఇప్పటివరకు 41 మంది మనము ప్రపోజల్స్ కూడా పంపించాము. మన 4 మండలాలు కలిసి 41 మంది. వాళ్ళు 41 మందికి కూడా నోటీసులు ఇచ్చి దానికి అప్పుడు ₹1,00,000, 50,000, 1,50,000 ఆ విధంగా అమౌంట్ షూరిటీ తీసుకుంటారు రెవెన్యూ ఆఫీసర్స్. దాని మేరకు ఆ అమౌంట్ కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది, చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఈ విధంగా లాస్ వస్తుంది. రెండోది, ఈ విధంగా కేసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ బౌండ్ ఓవర్ చేసి సస్పెక్ట్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు. కాబట్టి క్షణికావేశంలో ఏదో చేస్తే హైక్ అవుతుందని మేము కూడా హైలైట్ అవుతామని చెప్పిన ఉద్దేశంతో కొంతమంది ఇలాంటి పనులకు పాల్పడుతుండేగా తెలుస్తుంది. అలాంటివి లేకుండా ప్రభుత్వాన్ని సహకరించి పద్ధతిగా అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఉంటే అందరూ విరమించుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం.